బాపట్ల జిల్లా చీరాలలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక విజిలిపేటకు చెందిన విజయలక్ష్మి అనే మహిళ ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకున్న ఇద్దరు యువకులు అద్దె అడిగిన పాపానికి హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. విజయలక్ష్మికి చెందిన స్థలం నిందితులు ఒకరైన కుమార్ తేజ అన్న రవి అద్దెకు తీసుకుని మార్బుల్ షాప్ నడుపుతున్నాడు. అయితే రవి షాప్ను తన తమ్ముడు కుమార్ తేజతో పాటు అతని స్నేహితుడు రాములకు అప్పగించాడు. అయితే గత 6 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో మృతురాలు ఒత్తిడి చేస్తుండటంతో నమ్మకంగా షాప్ వద్దకు పిలిపించి కూల్ డ్రింక్లో విషం కలిపి హత్య చేశారు. మృతదేహాన్ని కారులో దొనకొండ మండలం గంగదేవరపల్లి సమీపంలోని మల్యాల వాగు వద్దకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తన తల్లి కనబడడం లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీటీ ఫుటేజ్ల ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు నిందితులు కుమార్ తేజ, రాములను అరెస్ట్ చేశారు. విచారణలో హత్య చేసినట్టుగా ఒప్పుకున్న నిందితులను కోర్టుకు హాజరుపరచనున్నట్టు సీఐ శ్రీనివాసరావుకు తెలిపారు. కుమారుడు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాము. దర్యాప్తులో ఈవిడికి ఇంటి ఎదురుగుంటా ఒక స్థలం తగాదా ఉంది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వటం తీసుకుంటాం అట్లా ఉంది. తర్వాత ఈ అమ్మాయికి సంబంధించిన స్థలం మార్బుల్ షాప్కి రెంట్కి ఇవ్వగా వాళ్ళకి ఒక 6 నెలల నుంచి రెంట్ ఇవ్వకుండా పెండింగ్గా ఉంది. ఇట్లా రకరకాల కారణాల గురించి ఈ అమ్మాయి మిస్ అవ్వడానికి ఎవరు కారణమై ఉంటారనే దాని మీద వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ మార్బుల్ షాప్లో పనిచేసే ఓనర్ తమ్ముడైనటువంటి రవికుమార్ తమ్ముడైనటువంటి కుమార్ తేజ ఇతను బాగా వ్యసనాలకు అలవాటు పడి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యి ఏదైనా ముసలాం ఒంటరిగా ఉంటుంది. కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు, కూతురు అమెరికాలో ఉంటుంది. ఏదైనా చేసి ఆ మెడలో బంగారం అమ్ముకుంటే డబ్బులు వస్తే కొంతకాలం నెట్టొచ్చనే దుర్బుద్ధితో ఇతను తన తెలిసిన వాళ్ళ దగ్గర ఒక పాయిజన్ లాంటి పదార్థాన్ని సేకరించి దాచిపెట్టుకుంటాడు. ప్లాన్లో భాగంగా ఈ విషయాన్ని తన దగ్గర ఉన్నటువంటి గుమస్తా రాము కూడా తెలియజేయడం జరిగింది.